హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో నా ఫస్ట్ ఎవర్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ రివ్యూ, అలాగే సీజనింగ్, రెసిపీ ఇలా అన్నీ కూడా డీటెయిల్డ్గా విత్ డీటెయిల్స్తో షేర్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హెల్తీ కుకింగ్, లాంగ్ లాస్టింగ్ కుక్వేర్ అండ్ హీట్ రిటెన్షన్ కూడా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ని ఎవరైనా వాళ్ళ కిచెన్లో ఉండాలని అనుకుంటారు. ఈ డబుల్ హ్యాండిల్ స్కిల్లెట్ ప్యాన్ని నేను 70's కిచెన్ అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. ఈ ప్యాన్ని వాళ్ళు చాలా బాగా ప్యాకింగ్ చేశారు. ఈ ప్యాన్ చాలా వెయిట్ ఉంటుంది, అటు ఇటు మూవ్ అవ్వకుండా లోపల కూడా చక్కగా అరేంజ్ చేసి మరి ఈ ప్యాన్ని సెట్ చేసి పంపించారు. ఇలా మొత్తం కవరప్ చేసి చక్కగా ప్యాక్ చేసి పంపించారు. దీంతో ఒక లాడల్ కూడా ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసి ఓపెన్ చేద్దాం. ఈ డబుల్ హ్యాండిల్ స్కిల్లెట్ ప్యాన్ వచ్చేసి 3.3 kgs ఉంది. ఇది 10 inches డయామీటర్తో ఉంది. ఇలా ఎడ్జెస్ కటింగ్స్తో ఈ ప్యాన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి సిలికాన్ బేస్డ్ హ్యాండిల్స్, సో మనం నిరభ్యంతరంగా యూజ్ చేయొచ్చు. ఈ హ్యాండిల్స్ వచ్చేసి హీట్ రెసిస్టెన్స్ కోసం ఇచ్చారు. ఈ ప్యాన్ విడ్త్ వెడల్పుగా ఉండడం వల్ల మనం ఎక్కువ క్వాంటిటీ కర్రీస్ కూడా ఈజీగా దీనిలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్యాన్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా సీజనింగ్ చేసి ఉంది. చూసారు కదా, మనం ఇలా ముట్టుకుంటే ఆయిల్ ఇంకా చేతికి అంటుతుంది. మనం ఈ ప్యాన్ని కన్వీనియంట్గా యూజ్ చేయడం కోసం 70's కిచెన్ వాళ్ళు దీన్ని 3 times వెజిటబుల్ ఆయిల్తో ప్రీ సీజనింగ్ చేశారు. ఈ ప్యాన్తో పాటు ఈ ఫ్రై లాడల్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఈ డబుల్ హ్యాండిల్ స్కిల్లెట్ ప్యాన్ కాస్ట్ వచ్చేసి 999 పడింది నాకు, విత్ డిస్కౌంట్ ఆఫ్ 60%. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ సైట్లో అదర్ కుక్వేర్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి 70's కిచెన్ వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేయండి. ఈ ప్యాన్ని ఆల్రెడీ ప్రీ సీజన్ చేసి ఉంది కాబట్టి చాలా ఆయిలీగా ఉంది. మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత ఎలా దీన్ని మనం సీజనింగ్ చేసి పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ లైట్గా వేసుకొని దాన్ని ఒకసారి లైట్ స్క్రబ్బర్తో ఒకసారి స్క్రబ్ చేసుకోవాలి. మరి ఫోర్స్ఫుల్లీ కాకుండా కొంచెం జెంటిల్గా స్క్రబ్ చేస్తూ ఒక 3 times వరకైనా దీన్ని వాష్ చేసుకోవాలి. బ్లాక్నెస్ అంతా పోయి 3rd టైంకి నాకు ఇలా నురుగు వచ్చింది. ఇప్పుడు దీన్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ వెయిట్ మాత్రం చాలా ఉంది. క్లీన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ప్రీ సీజన్ చేసిన ఆయిల్ అంతా కూడా ఇప్పుడు చక్కగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తడి అనేది ఏమీ లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని సీజనింగ్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ ప్యాన్ని పెట్టి లైట్గా హీట్ అవ్వగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని ఇలా 4 sides ఫోల్డ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఈ ప్యాన్కి అంటేలాగా గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్ కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ని నిదానంగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ప్యాన్ని ఒక 24 hours పాటు పక్కన పెట్టుకోవాలి. మనం నెక్స్ట్ డే కుకింగ్కి యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి లైట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ టైం మనం కుకింగ్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కిల్లెట్ ప్యాన్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పనీర్ మేథి లసూని ప్రిపేర్ చేశాను. చాలా హెల్తీ అయిన ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ముందుగా మెంతి ఆకులను తీసుకొని వీటిని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇవి మీరు కావాలి అనుకుంటే చాప్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో గ్రేవీ కోసం పల్లీల్ని వేయించి పొట్టు తీసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం శనగపిండిని కూడా వేసుకొని ఈ రెండింటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్ ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతాకు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతాకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని నిదానంగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ స్లోగా పన్నీర్ బ్రేక్ అవ్వకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా జీలకర్ర, చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ పీసెస్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసి అన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత 3 రెడ్ చిల్లీస్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మగ్గే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు శనగపిండి పేస్ట్ని కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం కన్సిస్టెన్సీ కోసం కొన్ని ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకుని గ్రేవీని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా స్లోగా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకున్నాక కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే పన్నీర్ పీసెస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పన్నీర్ని యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత చక్కగా ఉందో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. కర్రీని లాంగ్ టైం వరకు ఇదే ప్యాన్లో ఉంచకుండా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్యాన్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో సీజనింగ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైంకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డబుల్ హ్యాండిల్ స్కిల్లెటే కాకుండా వీళ్ళ సైట్లో చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ని ఎలా బై చేసుకోవాలి అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. హ్యావ్ ఎ లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.